ప్రీతిరెడ్డి అనే ఆమె బీజేపీ భవన్ కు పోవడము, బీజేపీ పార్టీ నాయకులను కలవడం, తరచుగా బీజేపీకి సంబంధించినటువంటి అంశాలను తను ప్రస్తావించడం, తను కంటెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ఒక పాజ్ ఇవ్వడము, ఇవన్నిటిని కలుపుకొని మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ ను వదిలిపెట్టి బీజేపీలో పోతాడా అన్న అంశాలు అయితే చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. మరి రాజకీయంగా ఏది కూడా ఎట్లా సంభవిస్తుంది, ఏం జరుగుతుంది అని అనేది ఎవరు ఊహించి చెప్పలేము. కాబట్టి జరిగితే జరుగుతుండొచ్చు కాక. ఎందుకు అనంటే మల్లారెడ్డి అనేట ఆయన ఫక్తు రాజకీయవాది కాదు, ఆయన కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే, ఫక్తు బిజినెస్ మ్యాన్. కాబట్టి ఇది జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం కూడా ఏమి ఉండదు. సరే, పైసలుండి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, సో ఆయన మల్కాజ్గిరి, మేడ్చల్ ప్రాంతాలలో కొంత ఆయన ప్రావీణ్యం చూపించగలుగుతాడు. దట్స్ ఇట్, అంతవరకే. అది బీఆర్ఎస్ పార్టీ యాడ్ అయితే. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోతే మరి ఎట్లా ఉంటది పరిస్థితి అని అన్నది మల్లారెడ్డి ఊహకు వదిలేయాల్సినటువంటి అంశం. సరే, ఏం జరుగుతుంది ఏంది అని చూద్దాం. ఎందుకు అంటే ఆయనే వచ్చి స్వయంగా స్టేట్మెంట్స్ ఇచ్చేంత వరకు కూడా దాని నమ్మసకంగా లేదు. ఆయన ఒకవేళ ఇచ్చి మళ్ళీ మాట మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో రాజకీయాలలో ఇదంతా కామన్ అయిపోయింది.